కారణం ఏదైనా కానీ ఇప్పుడు సిఐడి ఈ ప్రభుత్వ హయాంలో ఎవరి వైపునైతే వకాల్తా పుచ్చుకుందో వారికి వ్యతిరేకంగా ఛార్జ్ షీట్ నమోదు చేసింది అంటే సిఐడి పారదర్శకంగానే పనిచేస్తుందని చెప్పేసి భావించవచ్చుగా. ఎస్ ప్లీజ్. సురేష్ గారు, మీకు శేఖర్ రెడ్డి గారికి, గఫూర్ గారికి, చూస్తున్న పెద్దలకు అందరికీ పేరు పైన హృదయపూర్వకంగా నమస్కారం అండి. ఇప్పుడు పారదర్శకంగా చేస్తుందా లేదా అనడానికి మీరు చెప్పిన పేరు ఎన్నుకుండా చూడండి, జిందాల్ గారు. వీళ్ళకు మొన్ననే ఒకటి స్టీల్ ప్లాంట్ కి సంబంధించి శంకుస్థాపన జరిగింది కాబట్టి జిందాల్ గారికి అంతకుముందే వీళ్ళు పోయి కలిసి మాట్లాడినప్పుడు అప్పుడు ఆయన అక్కడ చెప్పినట్టుంది, ఏమని కాదయా నాకు సంబంధం లేదు, తీసుకొచ్చి నా మీద మీరు కేసులు పెట్టి నన్ను అక్కడ ఇరికిచ్చినప్పుడు నేను వచ్చి మీ రాష్ట్రానికి వచ్చి నేనెందుకు పెట్టుబడులు పెట్టి అక్కడ డెవలప్ చేసి మిమ్మల్ని మీకు పేరు తేవాలా, కాబట్టి ఈ విధమైనటువంటి నిర్ణయం మీరు మార్చుకుంటే నేను పెడతానని చెప్తున్నారేమో. సరే, మా చేతుల్లో ఉంది కదా, సిఐడి సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అవుతుంది కదా, మేము అటు చెప్తే అటు ఉంటుంది కాబట్టి అదేముంది మనం మార్పిస్తామరా అని చెప్తారు. మార్పిస్తామని చెప్పిన తర్వాత మనవాడు కంప్లైంట్ చేసింది ఏది, కుక్కల విద్యాసాగర్ గారు డబ్బులు, బ్లాక్ మెయిల్, భూమి కబ్జా, నా భూమిని అమ్ముకున్నట్టు రకరకాల ఈ ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఈ ఆరోపణలో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసింది ఖచ్చితంగా ఉంది. ఒకవేళ 1,30,00,000 అయిందా, లేక 15 లక్షలు అయిందా, 10 లక్షలు అయిందా, బ్యాంక్ ద్వారా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మళ్ళీ చేతి నుండి క్యాష్ కూడా ఇచ్చేయచ్చు. మీరు చెప్పినట్టు మీరు రండి కదా, బ్యాంక్ ట్రాన్స్ఫర్ కానీ ఒకవేళ వాళ్ళు క్యాష్ ఇచ్చింటే ఆ క్యాష్ ఎక్కడి నుండి వచ్చింది, ఎవరు ఇచ్చినారు, ఎట్లొచ్చింది, ఎక్కడి నుండి తెచ్చినారు అనేది కూడా చూసింటారులే. అవన్నీ చూడకుండా ఎట్లా పెడతారు అన్నట్టు మీరు చెప్పినట్టు అది కూడా జరిగిండొచ్చు. అది జరిగిందే, ఏది జరిగిందే, ఏది జరిగినా కూడా మీరు అన్నట్టు అది 1,00,000, 2,00,000 ఎంతైనా కానీ డబ్బే కదా, బ్లాక్ మెయిల్ కదా. కాబట్టి బ్లాక్ మెయిల్ చేసి అక్కడ చేసింది కాబట్టి అది వాళ్ళకి తెలిసింది కాబట్టి ఆ తెలిసిన దాంట్లో పేరు తీసేయడం మన చేతిలో ఉంటుంది కదా, ఇదేం పెద్దది కాబట్టి దీన్ని తొలగించాలని తొలగించేసినారు. ఒకవేళ ఇంకా అవసరం వస్తే వీళ్ళకి ఏదైనా ఇంకా లోపాయికారికి ఏదైనా ఒప్పందాలు జరిగితే ఉన్న పేర్లు కూడా తొలగించడానికి సిద్ధంగా చేస్తారు. ఎందుకంటే వాళ్ళ చేతిలో ఉంది కదా, వాళ్ళు ఏం చెప్తే అది వింటారు, ఏం చేయమంటే అది చేస్తారు. ఆ విధంగా చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఇది ఒక భాగమే తప్ప మనం సీడ్ రిపోర్ట్ ఇంతకుముందు చూసినాం కదా, ఎక్కడ తిరుమలలో చూసినాం కదా, ఆ విధమైనటువంటి అభిప్రాయం వాళ్ళు వస్తుందనే ఆలోచనతోనే సిబిఐ దర్యాప్తు అని చెప్పిన సిబిఐ సుప్రీంకోర్టు ద్వారా సిబిఐకి ఇప్పించి ఆ నిర్ధారణ అయ్యేటప్పటికి ఏమనేది తెలిసింది. అట్లా వీళ్ళు చేసే కార్యక్రమాలు వీళ్ళ అవసరాల కోసం మాత్రమే రాష్ట్రంలో చేస్తున్నారు. ఇదేదో పెద్ద వివాదం, పెద్ద సమస్య అన్నట్టు దీని పెద్ద అభూత కల్పనలాగా చూపించడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మహిళల పైన దాడులు కానీ, రేపులు కానీ, వ్యవస్థలు చేయడం కానీ, కొట్టడం కానీ అవి పెద్ద కేసుల్లాగా లేవు. ఈ చిన్న బైక్ యాక్సిడెంట్ అయితేనో, బైక్ తో తగిలింటేనో, అక్కడ చనిపోతేనో, అంటే అది నేను మంచి అని చెప్పడం లే, అలాంటి కేసులను పెద్దగా తీసుకుంటున్నారు. వీళ్ళు నడి బజార్లో బట్టలు ఇప్పి రోడ్డు మీద పెట్రోల్ పోసి కాల్చి చంపడానికి ప్రయత్నం చేసినట్టు మాత్రం పెడతారు. వీళ్ళకి రాష్ట్రంలో వీళ్ళు ఇష్టం వచ్చిన పరిపాలన సాగిస్తున్నారు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు తయారవుతున్నారు కాబట్టి రాష్ట్రంలో పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. కాబట్టి వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా రాష్ట్రంలో మార్పు చేసుకోవాలనే ఆలోచనలో భాగంగా ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది కాబట్టి ఆ ఫెయిల్ అయిన ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్ళింది కాబట్టి ప్రజలు పూర్తిగా తిరస్కరిస్తున్నారు కాబట్టి ఆ తిరస్కరణకు ఏదో విధమైనటువంటి కారణాలు చూపడానికి ఈ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఎక్కడ ఇప్పుడు అప్పలరాజు కుమారుడు మనం చూస్తున్నాం, అరెస్ట్ చేసినారు అప్పలరాజు గారిని కూడా. ఆయన ఏదో యాక్సిడెంట్ చేసింది 100% తెలిసిన తర్వాత కేసు మామూలు కేసు, యాక్సిడెంట్ కేసు కడితే అప్పుడే బెయిల్ ఇచ్చి పంపించారు. దాన్ని మర్డర్ కేసు కింద చిత్రీకరించి రకరకాలుగా బెదిరించి ఆ తర్వాత లాస్ట్ కు ఆయన ఏదో కొడుకు యాక్సిడెంట్ చేసి తగిలిన దెబ్బలంటే కారు వేసుకొని పోయి ఒకవేళ తీసుకుపోయి హాస్పిటల్ చూపించడానికి ఆయన ప్రయత్నం ఆయన చేసి దాన్ని అన్ని కలిపేసి ఇద్దరిని తండ్రి కొడుకును ముగ్గురిని తీసుకుపోయి అరెస్ట్ చేసినారు. మన బొండమ్మ గారి కొడుకు ఇంతమందిని ఒకసారి యాక్సిడెంట్ చేసి చంపినారు. దానికి సంబంధించి అసలు ఎక్కడ బయటకు కూడా కనపడదు, ఎక్కడా ఉండదు, లోపల కవర్ చేసేస్తారు. వీళ్ళకి కావాల్సినవి వీళ్ళకి కాకున్నట్టయితే భూతత్వంలో పెట్టి తాటికాయ దచ్చరాలతో వీళ్ళకి కావాల్సిన టీవీలలో, వీళ్ళకి కావాల్సిన పేపర్లలో మెన్షన్ చేసి చూపించి అవతల విలన్లు అనే విధంగా తయారు చేసి వీళ్ళు మాత్రమే రాష్ట్రాన్ని కాపాడడానికి వచ్చినారు. ఇలాంటి కాపాడే వ్యక్తులు రాష్ట్రంలో ఎక్కడ లేరు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో మనం బ్రహ్మాండంగా పరిపాలన సాగిస్తున్నాం. ఈ పరిపాలనకు వైఎస్ఆర్సీపీ అడ్డం వస్తుంది. ఈ అడ్డం వచ్చే వైఎస్ఆర్సీపీ ఎక్కడెక్కడ
ఎక్కడెక్కడ ఎవరెవరు యాక్టివ్ గా పనిచేస్తున్నారు, ఆ పనిచేసినటువంటి వ్యక్తులందరినీ తీసుకొచ్చి జైల్లో పెట్టాలనే ఆలోచనలో భాగంగా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు చేసినటువంటి ప్రయత్నాలకు రోజు ఎవరినో ఒకరిని అరెస్ట్ చేస్తారని అందరూ ఫిక్స్ అయిపోయిన వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఫిక్స్ అయినారు. కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు మీరు అక్కడ ఉన్నటువంటి తప్పులను ఎత్తి చూపించకుండా ఉండడం కోసం ఈ విధమైనటువంటి అరెస్ట్ చేస్తూ మీరు ముందుకు వెళ్తున్నారనేది ఇది తేటతెల్లమవుతుంది. అదేవిధంగా మీరు సిఐడి వాళ్ళు చెప్పినట్టు ఉంటుంది, కానీ సిబిఐ దర్యాప్తు తెచ్చే వాస్తవం లేదనేది బయటకు వచ్చారు. కానీ సిఐడి ఇస్తే ఎంతవరకు వస్తుంది? వాళ్ళకి ఎట్లా కావాలంటే అట్లా ఉంచుకొని సిఐడి ద్వారా రిపోర్ట్ తెప్పించుకోగలిగే సామర్థ్యం ఉన్నటువంటి నాయకత్వము కూటమిలో ఉంది. ఆ కూటమిలో ఉన్నటువంటి పెద్దలు వీళ్ళు ఎక్కడెక్కడ ఏమేమి తప్పులు చేసినా కూడా ఆ తప్పులను కవర్ చేసుకోవడానికి చేస్తారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎవరైనా ప్రతిపక్షాలు ఒత్తిడి చేస్తే సిబిఐ దర్యాప్తు చేసే వాళ్ళు సొంతం ఆయన కొడుకు మీద వేసినారు, ఆయన దగ్గర అసిస్టెంట్ గా ఉన్న సూర్యుడి మీద వేసినారు. అనేక రకాల కేసుల్లో సిబిఐ దర్యాప్తు చేయించుకున్నారు. కానీ మన మహానుభావుడు రాష్ట్రంలో ఎంత పెద్ద తప్పులు జరిగినా, ఎన్ని పేపర్ లీకేజీలైనా, ఎంతమంది నడు రోడ్లు తప్పినా, ఎక్కడ కబ్జాలు చేసినా సిబిఐ అంటే మా రాష్ట్రానికే రావద్దని తీర్మానం చేసి పంపించినటువంటి పెద్ద మనుషులు కదా వీళ్ళు. వీళ్ళకు ఏం చెప్పినా వీళ్ళు చెప్పిందే వేదం అనేదిగా చూస్తారు. ఐపీఎస్ ఆఫీసర్లు ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళ జీవితాలతో ఆడుతున్నారు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేకుండా కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉంది. ఇలాంటి పరిస్థితి నుండి కాపాడాల్సింది ఆ శ్రీరాముడే తప్ప వీళ్ళని ఎవరు కాపాడలేని పరిస్థితి ఉంది. కాబట్టి మా వరకు ప్రజల పక్షాన మా పోరాటాలు మేము చేస్తూనే ఉంటాం. వీళ్ళు ఎన్ని కుయుక్తులు పన్నా, ఎన్ని పన్నాగాలు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటుందనేది వీళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళలాగా ఏదో చిన్న ఓడిపోతానే పోయి తెలంగాణలో కూర్చొని 3 సంవత్సరాలు రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో కరోనా వచ్చి రాష్ట్రం ప్రజలంతా అల్లాడిపోతుంటే ఇక్కడ చూడకుండా 3 సంవత్సరాలు పోయి అక్కడ చెట్లకి ఏసీ రూముల్లో ఎట్లంటే అట్లా వాళ్ళ కాలక్షేపం చేసుకొని వచ్చి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చి మేము బ్రహ్మాండంగా ప్రజలను ఉద్ధరించడానికి వచ్చినాం. ఆ కరోనాను కనిపెట్టింది మేమే, కరోనాకు మందు కనిపెట్టింది మేమే, మేము చెప్పిన తర్వాతనే కరోనా నిలబడిపోయింది. పెద్ద పెద్ద స్టేట్మెంట్ కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు చెప్పేది రాష్ట్రంలో దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి కేసులు ఎన్ని పెట్టుకుని ఇక్కడ భయపడే పరిస్థితిలో అయితే లేరన్న విషయం వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు కాదంబరి జత్వాలని అక్కడ మేము పోయి ఏదో బలవంతంగా తీసుకొచ్చిన మన పోలీసు వాళ్ళని చెప్తున్నారు. ఆమె ఒక విఐపి అయినప్పుడు ఆ క్యాండిడేట్ అరెస్ట్ చేసి తీసుకొని రావాలంటే ఎవరో కానిస్టేబుల్ లేక ఎవరెవరో పోతే తీసుకొచ్చే అక్కడ ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫేమస్ అయినటువంటి ఒక వ్యక్తి అయినప్పుడు ఆ సక్రమంగా తీసుకురావాల్సిన బాధ్యత ఉన్నప్పుడు ఫ్లైట్ లో తీసుకొచ్చినప్పుడు అది ఏదో పెద్ద నేరం లాగా ఇక్కడ కేసు అయితే పెట్టారు కదా. ఈ కేసు ఆ కేసు అన్ని కేసులు విచారించాల్సి వచ్చినప్పుడు అక్కడ నుండి ట్రైన్ లోనో ఆర్టీసీ బస్సులోనో ఎక్కించగలరు కదా. ఎక్కించుకొచ్చిన తర్వాత ఇక్కడ బ్రహ్మాండంగా విచారణ మాత్రం నీట్ గా ఎక్కడ ఇబ్బంది కలగకుండా చేసినారు. అప్పట్లో ఏ మాత్రం ఆరోపణలు రాలే. తర్వాత వీళ్ళు అధికారంలోకి వచ్చినారు. లోకేష్ గారు, చంద్రబాబు గారు బాగా ఉసి కలిపి పోయి వాళ్ళని పిలిపించి వచ్చి అక్కడ ఎవరెవరు అధికారులు ఉన్నారు, ఆ అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరు యాక్టివ్ గా పనిచేసినారు, ఎవరు మంచిగా ప్రజలకు పక్షాన పనిచేసినారు, ఆ నాయకులు అధికారులు మొత్తం అందరినీ కేసులు ఎదిరించి ఇబ్బంది పెట్టాలనే ఆలోచనలో భాగంగా వాళ్ళు చేస్తున్నారు. రైట్, ఓకే.